नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। हाल ही में पूर्व कॉर्पोरेटर बोगी सुवर्णा सुरेश ने कहा कि नलीवेला रविंदर जया और उनकी पत्नी अपने इलाके के विकास में लोगों की मदद करके खुश है। वरंगल किले के ईस्ट फोर्ट इलाके के नलीवेला रविंदर जया और उनकी पत्नी ने अपनी बेटी और परिवार के सदस्य हनुमंत की याद में करीब 800 पेंशन पाने वाली महिलाओं को साड़ियां बांटी। लोकल कॉर्पोरेटर बोगी सुवर्णा सुरेश, कांग्रेस नेता चंदर यादव, वेदीदे, वीरन्ना राम बाबू, मधु नलीवेला, शिव कुमार और दूसरे लोग इस प्रोग्राम में शामिल हुए। इस मौके पर बोगी सुवर्णा सुरेश ने कहा कि वे पिछले कुछ समय से मंदिरों के विकास और रेक शेड बनाने के लिए पैसे दान कर रहे हैं। आज उन्होंने 800 महिलाओं को सिल्क की साड़ियां बांटी। వారి నాన్నగారు నల్వేల హనుమంత్ గారు అట్లాగే వాళ్ళ కూతురు నల్వేల సహజ గారి జ్ఞాపకార్థం కిలావరంగల్ తూర్పుకోట ప్రాంతంలో ఉన్నటువంటి వితంతువులకు, వృద్ధులకు, అట్లాగే ఒంటరి మహిళలకు సంబంధించినటువంటి అట్లాగే బీడీ కార్మికులకు సంబంధించిన మహిళా పెన్షన్దారులందరినీ కూడా గుర్తించి వారందరికీ కూడా మంచి విలువైనటువంటి ఒక పట్టు చీరను బహుమతిగా వాళ్ళ నాన్నగారు వాళ్ళ కూతురు గారి యొక్క జ్ఞాపకార్థం చేయాలని చెప్పని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి, వారి కుటుంబానికి వీళ్ళు చేసేటువంటి సేవలకి భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం. అట్లాగే ఈ చీరల పంపకం ఒకటే కాకుండా గతంలో కూడా మన దగ్గర ఉన్నటువంటి చింతల మైసమ్మ గుడి కానీ, అట్లాగే కిలావరంగల్ తూర్పుకోటలో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ కానీ, పోచమ్మ గుడి కానీ, మిగతా అన్ని ప్రాంతాలు శ్మశాన వాటికి సంబంధించిన డెవలప్మెంట్లో కూడా వాళ్ళ కుటుంబం, వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం, అట్లాగే వాళ్ళ కూతురు గారి జ్ఞాపకార్థంతో కొన్ని లక్షల రూపాయలు ఈరోజు పేదల కోసం, అట్లాగే ఊరి అభివృద్ధి కోసం, మంచి మంచి అభివృద్ధి పనుల కోసం అనేక విధాలుగా సహకారం చేశారు. అట్లాగే రేపు భవిష్యత్తులో కూడా వారికి ఈ ఊరు నుంచి కూడా అందరూ సపోర్ట్గా ఉంటారు. అట్లాగే వీరు కూడా ఇంకా రాబోయే కాలంలో ఇట్లాంటి అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేయాలి. వీరిని ఆదర్శంగా తీసుకొని మా సిటీలో మన తూర్పుకోటలో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమాలకు ముందుకు రావాలి. ఏది ఏమైనా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఉన్న కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను కూడా కరెక్ట్ చూసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అందరూ ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా తయారవుతున్నటువంటి ఈ పరిస్థితులలో కానీ ఒక ఊరు నాది, ఈ ఊళ్ళో ఉన్నటువంటి పేదలందరికీ కూడా మేము సహాయం చేయాలి అన్నటువంటి ఒక లక్ష్యంతో ఎవరు అడగలేదు. నల్వేల రవీందర్ గారిని అన్న మీరు ఇది చేయండి అని ఎవరు అడగకున్నా కూడా ఈరోజు నాగమాయ గుడి కానీ, హనుమాన్ గుడి కానీ, పోచమ్మ గుడి కానీ, మైసమ్మ గుడి కానీ ఇట్లా ప్రతి గుడి దగ్గర లక్షల రూపాయలు పెట్టి షెడ్లు వేపించడం, అట్లాగే ఆయనకాయనే మా దగ్గరికి వచ్చి ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం అందరం కూడా ముందు భాగా నుండి ఈ కార్యక్రమం జయప్రదం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేయాలి. గారి కుటుంబానికి ఊరందరి ఆశీస్సులు, అట్లాగే నలుగుల జ్ఞాపకార్థం చీరలు పెన్షన్దారులకు 800 చీరలు ఇస్తున్నాం. నా పేరు రవీంద్ర.